ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడిచ్చిన ఆజ్ఞను నేర్చుకుందామా? 1 తిమోతి 6వ అధ్యాయం 20వ వచనం. నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, అలాగే నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తుంది. నీ నోటి నుండి వచ్చు ప్రతి మాట లెక్కించబడుతుందని మర్చిపోకు. అవి నీ చుట్టూ ఉన్న వారిని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఏ మంచి చెట్టు పనికి మాలిన ఫలములను ఫలించదు. నీ హృదయం మంచిదైతే నీ నోటి నుండి వచ్చు ప్రతి మాట మంచే ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. ఎందుకంటే నీ హృదయములో ఏది నింపబడి ఉంటే అదే నీ నోటి నుండి వస్తుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, నీ హృదయం దేనితో నింపబడి ఉందో చూసుకో. అపవిత్రమైన వట్టి మాటలకు దూరముగా ఉండు. ఇది దేవుని ఆజ్ఞగా ఉంది. ఎందుకంటే నోటిలోనికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటిలో నుండి వచ్చే నీ మాటలే నిన్ను అపవిత్రపరుస్తుంది. అంతేకాదు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా. దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి మాటను నీ హృదయములో భద్రము చేసుకో. నీకు బోధించబడే ప్రతి వాక్యము దేవుని వాక్యముతో సరిచూచుకో. ఈ లోకము మరియు ప్రకృతి సంబంధమైన జ్ఞానముతో జీవము గల దేవుని వాక్యమును కలపకుండా ఆ వాదములకు దూరముగా ఉండు. అవి నిన్ను సరిచేయవు, కానీ దేవుని వాక్యాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. ఈరోజు దేవుడిచ్చు ఈ ఆజ్ఞలో నిలబడు. ఆమేన్. హల్లెలూయా. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు మీరు మాకు నేర్పించిన నీ ఆజ్ఞను బట్టి వందనాలయ. అవును తండ్రి, అపవిత్రమైన మాటలు మా నోటి నుండి రాకుండానట్లు నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. అవును ప్రభా, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని సెలవిచ్చినావు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెస్తాడని సెలవిచ్చినావు. ప్రభా, నీ రక్తంలో కడగబడి నీతిమంతులుగా చేయబడిన మమ్మల్ని ప్రభా, మా హృదయంలో నీ వాక్యంను నింపమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యమే మా నోటి నుండి ప్రచురపరుటకు సహాయం దయచేయండి. ఏ అపవిత్రమైన మాటలకు మా నోటిలో స్థానం ఉండకుండానట్లు నీ వాక్యముతో మా నోటిని స్థిరపరచండి. దేవా, ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ ఆజ్ఞలో మేము నిలబడుటకు మాకు సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.